ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మనకి రాబోయే శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా శక్తివంతమైన రోజు. మనకి ప్రతి సంవత్సరం ఎవరైనా సాధన చేసేవారికి 4 రాత్రులు ఉంటాయి. ఆ సమయంలో శక్తులు విశ్వవ్యాప్తంగా ఓపెన్ అయి ఉంటాయి. అందులో జన్మాష్టమి రాత్రి కూడా ఒకటి. ఎవరికైనా సరే ఈ కృష్ణ జన్మాష్టమి నాడు కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలని స్వామివారికి సమర్పించడం వల్ల సంతాన ప్రాప్తి, కోరికలు నెరవేరుతాయని తంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది. మీకు ఎవరికైనా సరే శ్రీకృష్ణుడు అంటే నమ్మకం, భక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఈ చిన్న చిన్న వాటిని ప్రయత్నించండి. స్వామివారికి ఖచ్చితంగా సమర్పించాల్సిన పదార్థాలు కొన్ని ఉన్నాయి. అందులో అటుకులు. శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండి తన స్నేహితుడు సుధాముడు దగ్గర అటుకులు ఆనందంగా స్వీకరించి దానికి స్వామివారు ఆ సుధాముడిని చాలా గొప్ప ధనవంతుడు చేశాడు అని మనం వింటూ ఉంటాం. స్వామివారికి ఆ రోజు అటుకులు, బెల్లంతో చేసిన పాయసాన్ని మీరు సమర్పించినట్లయితే మీరు కోరినట్టుగా సంపదని పొందుతారు. అలాగే స్వామివారికి ఇష్టమైనవి 2: వెన్న, పాలు. వెన్న దొంగగా శ్రీకృష్ణుడు చాలా ప్రసిద్ధి చెందాడు. అందుకే స్వామివారికి వెన్నని, పాలని ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టండి. అలాగే 3వది లడ్డూలు. శ్రీకృష్ణుడికి నువ్వుల లడ్డూలు, కొబ్బరి లడ్డూలు చాలా ఇష్టమని శాస్త్రం చెప్తుంది. 4వది మోదకాలు. గణపతికి మనం మోదకాలు పెడుతూ ఉంటాం. శ్రీకృష్ణుడికి కూడా మోదకాలు అంటే చాలా ఇష్టం. అలాగే పండ్లు, మీకు అందుబాటులో సీజనల్గా వచ్చే పండ్లు, యాపిల్, ద్రాక్ష వంటి పండ్లు సమర్పించడం వల్ల కూడా మీకు అనుగ్రహం లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది తులసి ఆకు. స్వామివారికి తులసి ఆకు సమర్పించడం వల్ల ముఖ్యమైన నైవేద్యంగా మీరు భావించాలి. తులసి ఆకు లేకపోతే అది అసంపూర్ణంగా అవుతుంది. ప్రయోజనాలు ఏంటయ్యా? ధనవృద్ధి. ఈ నైవేద్యాలు సమర్పించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సంతాన ప్రాప్తి. ఎవరికి సంతానం లేదో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కోరికలు నెరవేరుతాయి. ఖచ్చితంగా ప్రయత్నించండి. ఎందుకంటే మీ అందరికీ నా వినపం ఏంటంటే ఈ చిన్న చిన్న వాటిని ప్రయత్నించేసి ఫలితాన్ని పొందండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.